అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠమైన నామంలో ప్రత్యేకమైనటువంటి శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నానండి. ప్రార్థన చేసుకుని మనం యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడా తండ్రి, ఈ యొక్క ప్రార్థన టీవీ ద్వారా తండ్రి నాయన మరి నేను వాక్యాన్ని బోధించబోతుండగా తండ్రి మరి బలహీనుణ్ణి, జ్ఞానం లేని వాడని ప్రభువా, చిన్నవాడని తండ్రి మరి నన్ను క్షమించి తండ్రి ఈ యొక్క వాక్యాన్ని సరైనటువంటి రీతిలో బోధించడానికి నాకు కావాల్సినటువంటి జ్ఞానాన్ని దయచేయమని విజ్ఞాపన చేసుకుంటున్నాను తండ్రి. అలాగే ఎవరైతే ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారో, ఎవరైతే ఈ యొక్క కార్యక్రమాన్ని వింటున్నారో, చూస్తున్నారో తండ్రి, మరి వారిని వారి కుటుంబ సభ్యుల్ని మీ యొక్క కృపలో, మీ యొక్క దయలో భద్రపరచుకోమని విజ్ఞాపన చేసుకుంటున్నానయ్యా. తండ్రి దేవా, మరొకమారు తండ్రి ఈ యొక్క ప్రార్థనా టీవీని, ఆ యాజమాన్యాన్ని, అందులో పనిచేస్తున్నటువంటి ప్రతి బిడ్డను కూడా ఆశీర్వదించి దీవించమని ప్రాధాయపడుతూ తండ్రి నాయన మరొకమారు నన్ను బలపరచమని ప్రాధాయపడుతూ ఈ కొద్ది విన్నపాలు మా ప్రభువును మీ ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి శ్రేష్ఠమైన నామంలో నేను మిమ్మల్ని మిక్కిలి వినయంతో భయభక్తులతో అడిగి బ్రతిమలాడి వేడుకొంచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్. అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠమైన నామంలో మరొకమారు ప్రత్యేకమైనటువంటి శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. గడిచిన కొద్ది నెలలుగా నేను దేవుని రాజ్యం అనేటటువంటి సబ్జెక్ట్ని టీచ్ చేశానండి. సో పోయిన వారంతో దేవుని రాజ్యం అనేటటువంటి సబ్జెక్ట్ కంప్లీట్ చేశాను. ఈరోజు ప్రార్థన గురించి, ప్రార్థన యొక్క శక్తి గురించి మాట్లాడుకుందాం. ఏముంది ప్రార్థన శక్తి గురించి మాకు తెలియంది ఏముందండి? నంబర్ ఆఫ్ టైమ్స్ మా లైఫ్లో విన్నాము, మా ఇళ్లల్లో బాగా ప్రార్థన చేసుకుంటాం అనేటటువంటి వారు కొన్ని వేల మంది, లక్షల మంది ఉంటారు. చాలా సంతోషించాల్సినటువంటి విషయం అది. ఎందుకు సంతోషించాల్సినటువంటి విషయం అంటున్నానంటే, ప్రార్థన చేసుకుంటే మన జీవితాలు మారుతాయి అని దేవుడు చెప్పినప్పటికీ చాలామంది ప్రార్థన చేసుకోవడానికి ముందుకు రారు. చాలామంది దాన్ని కొంచెం ఒక ఇబ్బందికరమైనటువంటి టైంగా ఫీల్ అవుతూ ఉంటారు. వాళ్ళ కోసం మాత్రమే నేను మాట్లాడుతున్నా. ఆల్రెడీ చక్కగా ప్రార్థన చేసుకుంటున్న వాళ్ళ గురించి, అలాగే ప్రార్థన చేసుకుని డెవలప్ అయినటువంటి వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేదు. ఎందుకంటే మీకు తెలుసు ప్రార్థన శక్తి ఏంటో, దాని యొక్క గొప్పతనం ఏంటో మీకు తెలుసు. కాకపోతే నవేడేస్ ఎట్లా ఉందంటే, ఈరోజు మనం ఎక్కువగా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ లైక్ మొబైల్ ఫోన్స్ కానీ, లేకపోతే ఏమైనా జాబ్స్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, వర్క్స్ కానీ, వీటి మీద మనం ఆధారపడిపోతున్నాం. కాబట్టి మనం ఎక్కువగా ప్రార్థన మీద ఫోకస్ చేయట్లేదు అని నా యొక్క ఒక చిన్న ఆలోచన. ఎందుకంటే ప్రార్థన చేసుకునేటప్పుడు ఒక ప్రశాంతత వస్తుంది. ఫస్ట్ అది మనము గమనించాలి. కోట్ల రూపాయలు వస్తాయి, లేకపోతే ఆస్తులు వస్తాయి, లేకపోతే అట్లా కాదు. ఫస్ట్ ప్రార్థన చేసుకుంటున్నప్పుడు దేవుడు మనకున్నాడని, ఒక శక్తి, ఒక దేవుడు, లేకపోతే తండ్రి అయిన దేవుడు మన ప్రార్థనలు వింటున్నాడని ఒక ప్రశాంతత, ఒక మనోధైర్యం మనకు వస్తుంది. దాని గురించి మొదటగా మనము సంతోషపడాలి. ఈరోజు నేను మీకు కొన్ని వచనాలు చదివి నేను వినిపిస్తాను. ఎక్కువసేపు నేను నా ఎక్స్ప్లెనేషన్ కంటే కూడా బైబిల్లో ఉన్న ఎక్స్ప్లెనేషన్ ఎక్కువగా చెప్పడానికి నేను ప్రయత్నిస్తానండి. మొదటగా యెషయా గ్రంథము 40వ అధ్యాయము 8వ వచనాన్ని నేను చదువుతున్నానండి. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 8వ వచనము. గడ్డి ఎండిపోవును, దాని పువ్వు వాడిపోవును, మన దేవుని వాక్యము నిత్యము నిలుచును. దేవుని వాక్యము నిత్యము నిలుచును అనేది మాత్రం పర్ఫెక్ట్ అనమాట. ఎందుకంటే మేము చాలా దేశాలు ట్రావెల్ చేసినప్పుడు ఆ దేశాల్లో ఎక్కువగా దేవుణ్ణి ఆధారం చేసుకునేటువంటి బ్రతికిన దేశాలు ఎలా ఉన్నాయి, దేవుణ్ణి అసలు ఎటువంటి ఆధారం చేసుకోకుండా, అంటే దేవుణ్ణి పెద్దగా కన్సిడర్ చేయనటువంటి దేశాలు ఎలా ఉన్నాయో మేము చూసాం. మనుషులనే కాదు, దేశాలను కూడా చూసాం. ఒక విధంగా చెప్పాలంటే, ఒకప్పుడు యూరోపియన్ కంట్రీస్ ఏమనుకునేవంటే, యూరోపియన్ కంట్రీస్లో ఈ క్రిస్టియానిటీని బ్యాన్ చేయాలనుకునేవాళ్ళు. క్రిస్టియానిటీ అనేది అసలు పైకి రాకూడదు అనుకునేవాళ్ళు. అదే యూరోపియన్ కంట్రీస్ నుంచి చాలామంది ఇవాంజలిస్టులు బయలుదేరి ప్రపంచం మొత్తంకి వెళ్ళి వాక్యం చెప్పారు. ఈరోజు మీరు యూరోపియన్ కంట్రీస్ని చూస్తే చాలా డెవలప్డ్గా ఉంటాయి, పీస్ఫుల్గా ఉంటారు, హ్యాపీగా ఉంటారు, సంతోషంగా ఉంటారు. ఎటువంటి ఇష్యూస్ ఉండవు, ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉండవు, ఫ్యామిలీ ఇష్యూస్ ఉండవు, సొసైటీ పరంగా ఎటువంటి ఇష్యూస్ ఉండవు. బికాస్ వాళ్ళు దేవుణ్ణి ఆశ్రయించారు. వాళ్ళొక విషయం నమ్మారు, అదేంటంటే దేవుని వాక్యము ఎప్పుడు నిలిచి ఉంటుంది అనేటటువంటి విషయాన్ని నమ్మారు. అలాగే ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 3వ వచనం ఒకసారి చూద్దాం. నాకు మొర్రపెట్టుము, నేను నీకు
ఉత్తరమిచ్చేదను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేతును. ఫస్ట్ యూ హ్యావ్ టు ప్రే. ప్రార్థన చేయి, తర్వాత దేవుడు నీకు గొప్ప సంగతులు తెలియజేస్తాడు. నేను ఇంతకుముందు కొంతమంది మా ఫ్రెండ్స్తో మాట్లాడినప్పుడు వాళ్ళు ఏమనేవాళ్ళు అంటే, ముందు దేవుడు నాతో మాట్లాడి తర్వాత నేను ప్రార్థన చేస్తాను అనేవాళ్ళు. అది ఎలా అవుతుంది? ముందు నాతో మాట్లాడంటున్నారు. చాలామంది యవ్వన సహోదరులు నేను గమనిస్తూ ఉంటా, బయట కూడా చాలామంది, ముఖ్యంగా ఈ యంగ్ ఏజ్లో ఉన్నటువంటి పిల్లలు, వాళ్ళు ఏమంటారంటే ఏదో ఒక సిచ్యువేషన్లో పడిపోతున్నారు. పడిపోయిన తర్వాత వాళ్ళు కంప్లీట్గా వాళ్ళ ఆలోచన ఎలాగైపోతున్నారు, ముందు దేవుడు తన్నే రాని, తను వచ్చి నాతో మాట్లాడి, లేకపోతే ఆయన నాకు ఒక దర్శనం ఇవ్వని, ఆ తర్వాత నేను దేవుడిని నమ్ముతున్నాను. అలా కాదు, అట్లా కాదు. ఫస్ట్ మనము రిపెంట్ అవ్వాలి. ఈరోజు ఎవరైతే వాక్యం చూస్తున్నారో, ప్రియమైనటువంటి సహోదరులు ఎవరైనా ఇష్యూస్లో ఉంటే, నేను జనరల్గా ఎక్కువ డాక్టర్నల్ విషయాలే మాట్లాడతాను, పెద్దగా నేను ప్రేయర్ గురించి మాట్లాడను, బికాజ్ అందరికి తెలిసినటువంటి అంశం కాబట్టి దాని గురించి పెద్దగా మాట్లాడను. కానీ ఎందుకో ఈరోజు ఒకసారి ప్రేయర్ గురించి, దాని పవర్ గురించి మాట్లాడాలనిపించింది. సో దాని గురించి నేను ఈ ఎపిసోడ్ చేస్తున్నానండి. సో ఎవరైతే ఇష్యూస్లో ఉన్నారో వారు ఒక్కసారి ఆలోచన పెట్టండి, ఒకసారి మనసు పెట్టండి. మీరేంటంటే ఒక టైం కేటాయించండి దేవునికి, ఒక స్పెసిఫిక్ టైం పెట్టుకోండి. లైక్ ఇప్పుడు ఉదాహరణకి నేను సాటర్డే ఒక స్పెసిఫిక్ టైం పెట్టుకుంటాను. సాటర్డే ఒక 1 hour ఈవినింగ్ టైంలో నేను మా మిస్సెస్ కలిసి ప్రేయర్ చేసుకోవాలనేది నా ఇంటెంట్ అనమాట. అట్లా నేను ప్రేయర్ చేసుకున్నాను. సో ఏంటంటే నెక్స్ట్ డే మార్నింగ్ సండేకి వెళ్ళేటప్పుడు కొంచెం ఫ్రెష్గా ఉంటాం. అలా మీరు ఒక టైం పెట్టుకోవాలి. మీరు ఒక టైం పెట్టుకున్నప్పుడు కొన్నిసార్లు మాకు కూడా కుదరట్లేదు, అది ఒప్పుకోవాలి. కొన్నిసార్లు మేము కూడా వర్క్ బిజీ వల్ల మేము కూడా చేసుకోలేకపోతున్నాం. అది చేసుకోలేనప్పుడు మేము కూడా కొంచెం ఒక విధమైనటువంటి ఇబ్బందిగా అనిపిస్తుంది. ఉన్నది ఎగ్జాక్ట్గా చెప్పాలి. నేనేం చెప్తానంటే మనము ప్రేయర్ చేద్దాం, ఒక ఎగ్జాక్ట్ టైం పెట్టుకుందాం, టైం పెట్టుకుని ఆ టైంకి ప్రేయర్ చేద్దాం. ఫస్ట్లో ఎలాగుంటుందంటే ఒక 5 minutesలోనే ప్రేయర్ ముగిసిపోయినట్టు ఉంటుంది, లేకపోతే 10 నిమిషాలు కూడా ఎక్కువసేపు చేయలేం. కొన్నిసార్లు ప్రేయర్ ఎలా చేయాలో తెలియదు. కొన్నిసార్లు ప్రేయర్ చేసే వాళ్ళకి భయం వస్తుంది, ఎవరో వెనక నుంచి ఏదో చేస్తున్నట్టుగా, భయం కలిగినట్టుగా, లేకపోతే మనశ్శాంతిగా ప్రార్థన చేసుకోలేక ఏవో ఇష్యూస్ ఉన్నట్టుగా అనిపిస్తాయి. అవన్నీ కాదు, అవన్నీ పక్కన పెట్టేసి క్లియర్గా ప్రేయర్ చేసుకుంటే ఒక స్పెసిఫిక్ టైం పెట్టుకోండి. ఉదాహరణకి సాటర్డే పెట్టుకుంటే నైట్ టైం 8 o'clock లేకపోతే 8:30 సంథింగ్ అలా ఒక టైం పెట్టుకోండి. టైం పెట్టుకుని మీకున్న ఇష్యూస్ని మీరు దేవుని దగ్గర పెట్టండి. మీకు ఏదైతే అవసరం ఉందో ఆ అవసరతను దేవుని దగ్గర పెట్టండి. పాస్టర్ గారి దగ్గర కాదు, వాళ్ళు హేళన చేస్తారు. కొంతమంది, అందరూ కాదు, కొంతమంది. సో దేవుని దగ్గర పెట్టండి. ఆయన మన సృష్టికర్త కాబట్టి ఆయన చేస్తాడు. కీర్తనల గ్రంథంలో 14వ అధ్యాయాన్ని నేను చదువుతున్నానండి. కీర్తనల గ్రంథము 14వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు నేను చదువుతున్నాను. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకొందురు. వాళ్ళు ప్రేయర్ చేయరు. ప్రేయర్ చేస్తున్నారు అంటే వాళ్ళు దేవుడు ఉన్నాడని, దేవుడు మన ప్రేయర్ వింటున్నాడని వాళ్ళ ఉద్దేశం. ప్రేయర్ ఎవరు చేయరు? మన మాట ఎవరు వింటలేదులే, నా ప్రార్థన దేవుడు ఎందుకు వింటాడు, దేవుడు వినడు కదా అనేటటువంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు ప్రేయర్ చేయరు. సో మీరు దేవుడు ఉన్నాడు అనుకుంటే మీ యాటిట్యూడ్ ఒకలాగా ఉంటుంది, ప్రేయర్ చేస్తారు. దేవుడు లేడనుకుంటే మీరు ప్రేయర్ చేయరు. సింపుల్, అంతే, ఏం లేదు. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకొందురు. వారు చెడిపోయిన వారు, అసహ్య కార్యములు చేయువారు, మేలు చేయవాడు ఒకడున్నాడు. వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను. ఎప్పుడు దేవుడు పరిశీలిస్తాను ఉంటాడు. ఇంతకు ముందు పరిశీలించాడు, ఇప్పుడు కూడా పరిశీలిస్తాను ఉంటాడు. మనము వన్స్ దేవుని వైపు చూస్తూ ఉన్నామంటే మనం ఏం చేస్తామంటే ప్రార్థన చేస్తాం, ఆయనకి మన విన్నపాలు తెలియజేస్తాము. అయ్యా నేను ఈ సిచ్యువేషన్లో ఉన్నాను. చాలామంది యంగ్ పీపుల్ వాళ్ళ లైఫ్లో సరైనటువంటి ఒక గోల్ని రీచ్ అవ్వలేనటువంటి వాళ్ళల్లో వాళ్ళు మదన పడతా ఉంటారు. ఈవెన్ దో వాళ్ళకున్న ప్రాబ్లమ్ని సరైనటువంటి స్నేహితుడితో కూడా షేర్ చేసుకోలేనటువంటి కండిషన్లో ఉంటారు, చాలామంది ఉంటారు. అది అందరికీ జరిగేదే సహజంగా, ఎవరికి అదే అతీతమేం కాదు. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే మన ఇష్యూస్ని, మన ప్రాబ్లమ్ని దేవుని ముందు పెట్టాలి. ఎగ్జాక్ట్గా దేవునికి తెలియదా అంటే దేవునికి అన్నీ తెలుసు. నువ్వు తల్లి గర్భంలో ఉన్నప్పుడే నువ్వేంటో దేవునికి తెలుసు. ఇక్కడ కూడా అదే మాట అంటున్నాడు దేవుడు. చూడండి, మరి అలాంటప్పుడు మరలా నరులు ఎవరైనా ఉన్నారేమో అని దేవుడు ఎందుకు ఎతకాలి? దేవుడికి అంతా తెలుసు కదా. కానీ ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నాడంటే మళ్ళీ యెహోవా ఆకాశం నుండి చూచి నరులను పరిశీలించిన వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు. మేలు చేయి వారెవరూ లేరు, ఒక్కడైనా లేడు. ఎవరు ఉండరు. మీ సిచ్యువేషన్స్ని, మీ ప్రాబ్లమ్స్ని
బయట వాళ్ళకి ఎవరికి షేర్ చేసుకోవాల్సినటువంటి నెసిటీ లేదు. దేవునికే షేర్ చేసుకోండి, దేవునితో షేర్ చేసుకోండి. క్రిస్టల్ క్లియర్గా మీకున్నటువంటి ప్రాబ్లమ్ని దేవుని ముందు పెట్టి ప్రార్థన చేయండి. ఎగ్జాక్ట్గా ఒక టైం పెట్టుకోండి. ఈ రోజుల్లో జనరల్ క్రిస్టియానిటీ అంటే ఏంటంటే ఊరికే ఇమీడియట్గా ఒక సక్సెస్ వచ్చేయాలి అలా అనుకుంటున్నారు. అలా కాదు. షార్ట్ టర్మ్ రిజల్ట్స్ కాదండి, లాంగ్ టర్మ్ రిజల్ట్స్లో దేవుడు చాలా అభివృద్ధి ఇస్తాడు మనకి. మీకు తెలుసు కదా అబ్రహాం గురించి, సారా గురించి, ఏ టైంలో దేవుడు వాళ్ళకి పిల్లల్ని ఇచ్చాడు, ఎంతకాలం వాళ్ళు బాధలు పడ్డారు. బట్ తర్వాత వాళ్ళ నెక్స్ట్ జనరేషన్స్తో దేవుడు ఒక దేశాన్ని నిర్మించాడు. చాలా బాధలు పడ్డారు. చాలా హిస్టరీ అంతా చదివితే పాత నిబంధన అంతా కూడా అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, వాళ్ళ బిడ్డలు, వాళ్ళ పరిస్థితులు అన్నీ మనకు తెలుసు కదా. వాళ్ళు ఎవరు కూడా ప్రేయర్ చేయకుండా లేరండి. ప్రేయర్ చేస్తేనే వాళ్ళ అభివృద్ధి జరిగింది. మద్రాసులో మా తాతయ్య గారు ఎవ్రీ ఫస్ట్ ఫ్రైడే ఈవినింగ్ ప్రేయర్ పెట్టుకునేవాళ్ళు సంఘంతో. మొదటి శుక్రవారం నాడు సాయంత్రం పూట సంఘాన్ని మొత్తాన్ని పిలిపించి ప్రార్థన పెట్టుకునేవాళ్ళు ఇంట్లో. ప్రతిరోజు ఇంట్లో కుటుంబ ఆరాధన జరిగేది, కుటుంబ ప్రార్థన జరిగేది ప్రతిరోజు కూడా. ఈరోజు వాళ్ళ కుటుంబాలు ఎంతగా ఆశీర్వదించబడ్డాయంటే ఆయన నెక్స్ట్ జనరేషన్స్ అందరూ కూడా ఉన్నతమైన స్థితిలో ఉన్నారు. ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పటికీ వారు మరలా దేవుని సేవే చేస్తున్నారు. ఉన్నత స్థితిలో ఉన్నాం కదా అని వాళ్ళు వదిలేలా. మా మామయ్య గారి పిల్లలు వాళ్ళందరూ దేవుని వదిలిపెట్టలా. వాళ్ళు ఇంకా దేవుని సేవ చేస్తూనే ఉన్నారు. మంచి మంచి గొప్ప గొప్ప దేశాల్లో సెటిల్ అయ్యారు. దుబాయ్ లాంటి దేశాల్లో సెటిల్ అయ్యారు. అయినప్పటికీ ప్రార్థన అనేది వాళ్ళు మానలేదు, ఇంకా సేవ చేస్తూనే ఉన్నారు. ఒక వ్యక్తి చేసే ప్రార్థన ఆ కుటుంబాలని ఎంతగానో ఆశీర్వదిస్తుంది. మా కుటుంబాల్లో ఆ ప్రార్థన జరిగిందండి. ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా గాడ్ ఈజ్ నాట్ గోయింగ్ టు లీవ్ అస్. ఒక వచనం చదువుకుందామా. కీర్తన గ్రంథంలోనే 15వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు చదువుతున్నా. యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన వాడు యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా నిజము పలుకువాడే. అట్టివాడు నాలుగుతో కొండెములాడడు, తన చెలికానికి కీడు చేయడు, తన పొరుగువాని మీద నింద మోపడు. చాలా ఉంటాయి. వన్స్ మనం ప్రేయర్ చేసిన తర్వాత మన యాటిట్యూడ్స్ మారిపోతాయి. ప్రేయర్ చేసుకునే వాళ్ళకి ఈ కండిషన్స్ అప్లై అవ్వవు. 15వ అధ్యాయంలో ఉన్నటువంటి వచనాలు ఇవి కూడా ప్రేయర్ చేసుకునేవాడు ఇట్లాంటి సిచ్యువేషన్స్లో ఉంటాడు, మంచి పరిస్థితిలో ఉంటాడు. ఎందుకంటే నువ్వు దేవునితో సహవాసం చేస్తున్నావు అనే విషయాన్ని మర్చిపోకూడదు. నువ్వు దేవునితో సహవాసం చేస్తున్నావు, నీ ఇష్యూస్ని మనుషులతో కాకుండా దేవునితో చెప్పుకుంటున్నావు. ముందుకెళ్దాం. సంఖ్యాకాండం 11వ అధ్యాయం 1-2. జనులు ఆయాసమును గూర్చి సణుగుచుండగా అది యెహోవాకు వినబడెను. యెహోవా దాన్ని వినినప్పుడు ఆయన కోపము రగులుకొనెను. యెహోవా అగ్ని వారిలో రగులుకొని ఆ పాళెములో నొక కొనను దహింపసాగెను. జనులు మోషేకు మొర్రపెట్టగా మోషే యెహోవాను వేడుకొనినప్పుడు ఆ అగ్ని చల్లారెను. యెహోవాను వేడుకొనినప్పుడు ఆ అగ్ని చల్లారెను. మన లైఫ్లో కూడా చాలా రకాలైనటువంటి ఫైర్స్ ఉంటాయి, అగ్ని లాగా దహించేటటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయి, ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవన్నీ కూడా పోవాలంటే వీ హ్యావ్ టు ప్రే. ఒక ఒరిజినల్ క్రిస్టియన్ అనేటటువంటి వ్యక్తి కానీ, ఒక స్త్రీ కానీ మీ ఇష్యూస్ని మీరు ఇంకా బయట వాళ్ళకి చెప్తున్నారంటే ఇట్ మీన్స్ దట్ యు ఆర్ నాట్ ప్రిపేర్డ్ వెల్. ఇంకా మీకు ఒక దేవుడు ఉన్నాడని, అతను చూస్తున్నాడని, హీ విల్ టేక్ కేర్ ఆఫ్ అస్ అనేటటువంటి విషయాన్ని మనము యాక్సెప్ట్ చేయట్లా. చిన్న చిన్న విషయాలన్నిటికీ ఇబ్బంది పడిపోతున్నాం. అట్లా కాదు. ఎలాంటి కండిషన్ వచ్చినా వీఆర్ నాట్ గోయింగ్ టు లివ్ హియర్ ఆఫ్టర్ 100 years ఆల్సో. మనం 100 సంవత్సరాల తర్వాత కూడా మనమేం బ్రతకం ఇక్కడ. ఇక్కడే మనం ఈ భూమి మీద స్థిరపడిపోయి జీవించేటటువంటి మనుషులం కాదు. ఇట్స్ అ వెరీ షార్ట్ లైఫ్, చిన్న లైఫ్ కదా. ఈ షార్ట్ లైఫ్లో మనకి చాలా ఇష్యూస్ వస్తాయి, రాకుండా ఉండవు. ఖచ్చితంగా వచ్చినప్పుడు వీ హ్యావ్ టు బీ ప్రిపేర్డ్ ఫర్ ఎవ్రీథింగ్. మనము సీరియస్గా ప్రేయర్ చేసుకోవాలి, క్లియర్గా మనం ఉండాలి. అలాగే ద్వితీయోపదేశకాండం చూడండి. ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయము 13 నుండి 20 వచనాల వరకు కొంచెం ఎక్కువ కంటెంట్ ఉంటుంది. మీరు ఆ కంటెంట్ అంతా చదువుకోండి. తర్వాత 1 సమూయేలు 1వ అధ్యాయము 10-11 వచనాలు నేను చదువుతున్నానండి. బహుదుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయించు, బహుగా ఏడ్చుచు, సైన్యములకు అధిపతి యొక్క యెహోవా, నీ సేవకురాలనైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలనైన నన్ను మరువక జ్ఞాపకము చేసుకుని నీ సేవకురాలనైన నాకు మగపిల్లను దయ చేసిన ఎడల వాని తల మీదికి క్షౌరపు కత్తి ఎన్నటికీ రానియక వాడు బ్రతుకు దినములన్నిటను
నేను వానిని యెహోవావగు నీకు అర్పింతునని మొక్కుబడి చేసుకొనెను. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలి ఆమె నోరు కనిపెట్టుచుండెను. ఈ ప్రేయర్ మన లైఫ్లో ఇది జరిగింది కదా, హిస్టరీ ఇది అబద్ధం కాదు, ఇది హిస్టరీలో జరిగినటువంటి ప్రేయర్. ఇది మన లైఫ్లో ఇలాంటి ప్రేయర్ ఎప్పుడైనా చేసామా అంటే జస్ట్ వీ హ్యావ్ టు థింక్. మనం ఒకసారి ఆలోచించుకోవాలి. ఇటువంటి ప్రేయర్ నేను చెప్పే ప్రతిదీ చాలా స్పీడ్గా మాట్లాడుతున్నాను లేకపోతే ఈజీగా మాట్లాడుతున్నాను అనుకోకండి. ద కంటెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, ద కంటెంట్ ఈజ్ వెరీ సీరియస్. మీరు ఈ రోజు నుంచి ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు ప్రే ఫర్ యువర్ సెల్ఫ్, ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు స్పెండ్ సమ్ టైం, ఒక ప్యాటర్న్లో వెళ్ళండి. ఒక పాట పాడుకోండి, లేకపోతే 2 పాటలు పాడుకోండి, ఒక అధ్యాయం చదువుకోండి, మీకు నచ్చిన అధ్యాయం ఒకటి చదువుకోండి, వెంటనే ఒక ఇష్యూ పెట్టుకోండి. ఈ సమస్య నా లైఫ్లో నుంచి వెళ్ళిపోవాలి, ఈ సమస్యలో నుంచి నేను బయటికి రావాలి, ఆ సమస్య గురించి ప్రార్థన చేయండి. మీరు సింగిల్గా ఉంటే సింగిల్గా ప్రార్థన చేయండి, లేకపోతే ఇద్దరు ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారనుకో వాళ్ళందరూ కలుసుకుని ప్రార్థన చేయండి. పోనీ కుదరట్లేదు, నువ్వు ఒక్కడే ప్రార్థన చేసుకో, నువ్వు ఒక్కదానివే ప్రార్థన చేసుకో. అసలు ఈజీగా ఇచ్చేసినటువంటి ఒక గిఫ్ట్ ఏంటంటే ప్రార్థన. అన్నిటికంటే చాలా తేలికైనటువంటి గిఫ్ట్ అది, మనం ఈజీగా పొందుకున్నాం. బికాజ్ దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప ధన్యత అది. ఆయన ప్రేమ అలాంటిది, ఆయన కృప అలాంటిది. ప్రార్థన చేస్తే సమస్తము సాధ్యమే. ఏ సమస్య అయినా నీకు పోతుంది కదా. నువ్వు ఎందుకు ప్రేయర్ చేయట్లేదంటే దేవుడిలో ఉన్నటువంటి తప్పు కాదు, అది మనలో ఉన్నటువంటి మిస్టేక్. అది దేవుడేం చేయట్లేదు, నువ్వు అడిగితే ఇస్తాడు. నువ్వు అడగాలి, అడిగేటప్పుడే నువ్వు పొందుకున్నావని కూడా నువ్వు ఆ విషయాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. మరొక వచనం చదువుకుందాం. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం చూద్దాం. దేనిని గూర్చి చింతపడకుడి. ఇది బైబిల్ వచనమే కదా, వేరే బుక్స్లోంచి తీసుకొచ్చి కాపీ చేసింది కాదు కదా. దేనిని గూర్చి చింతపడకుడి. నేనైతే సీరియస్లీ దేని గురించి చింతపడేటటువంటి మనిషిని కాదు. బికాస్ గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ అస్. నేననే కాదు, మీరు ఎవరైనా సరే, మీరు ఇంకా డిప్రెషన్లో ఉన్నారంటే, మీరు ఇంకా బాగా ఆలోచిస్తున్నారంటే, లేకపోతే నా ప్రాబ్లంకి సొల్యూషన్ దొరకదు అని అనుకుంటున్నారంటే మీరు ఇంకా చింతిస్తున్నారని అర్థం. ఇప్పుడు మత్తయి సువార్తలో కూడా మనం యేసుక్రీస్తు ప్రభు దేని గురించి చింతపడకండి, ఆకాశ పక్షులను చూడండి అవి అని మాట్లాడుతూ వాటికంటే మీరు శ్రేష్ఠులు కాదా అని యేసుక్రీస్తు ప్రభు అంటారు కదా. ఇవన్నీ మీకు తెలుసు, కానీ ప్రాక్టీస్ చేయట్లేదు అనేది నా ఉద్దేశం. ఇవన్నీ నేను చెప్పే విషయాలు మీకు తెలీదా? చిన్నప్పటి నుంచి 100 సార్లు 1000 సార్లు మీరు వినుంటారు, కానీ ప్రాక్టీస్లోకి వచ్చేసరికి అది కుదరట్లేదు, అది జీరో అయిపోతుంది. ప్రాక్టీస్ చేయాలంటున్నాను నేను అనేది. అది మీకు తెలియదని కాదు, మీకు నాకంటే ఎక్కువ తెలుసు, కరెక్టే, కానీ ప్రాక్టీస్ చేయట్లేదు. 4వ అధ్యాయంలో 6వ వచనంలో దేని గురించి చింతపడకుడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి అని దేవుని వాక్యం చెప్తుంది. మీకున్నటువంటి విన్నపాలని దేవునికి తెలియచేయండి. తెలియజేస్తున్నాం మనం, తెలియచేయట్లేదా? తెలియచేసే వాళ్ళ జీవితాలు బాగుంటాయి. మీకు ఒక ఉదాహరణ చెప్తా. మీ చుట్టుపక్కల ఉండేటటువంటి మనుషుల్లో కొంతమంది, అంటే మనం అలా అనకూడదు, కొంతమంది మంచి మనస్తత్వం కలిగి ఉండనటువంటి మనుషులు కూడా ఉంటారు. కానీ కొన్నిసార్లు వాళ్ళు డెవలప్ అవుతూ ఉంటారు. ఎందుకు అంటే వాళ్ళ ఇంట్లో ఎవరో ప్రార్థన చేస్తున్నారని అర్థం. మీరు ఎదగట్లేదు ఏంటంటే మీరు ప్రార్థన చేయట్లేదని అర్థం. అంతే, సింపుల్, ఏం లేదు. వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, మీరు ప్రార్థన చేయట్లేదు, ఇంకంతకుమించి ఏం లేదు. దెర్ ఈజ్ నో సెకండ్ అదర్ ఆప్షన్. అంతే. మీరు అదే దేవుడు మీకు కూడా ఇస్తాడు. మీరు ప్రార్థన చేయండి, మీరు చక్కగా మీరు మనసు పెట్టి ప్రార్థన చేయండి. ఈజియెస్ట్ థింగ్ ఉందండి. ఒక పాట పాడుకోండి, లేకపోతే 2 పాటలు పాడుకోండి, ఒక అధ్యాయం చదవండి, కాసేపు మీకున్నటువంటి సమస్యను దేవుని ముందు పెట్టండి, ప్రార్థన చేయండి. తర్వాత చక్కగా ఆయన రాజ్యమును నీతిని వెతకొచ్చు. ముందు మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు మీ సమస్య క్లియర్ అవుతుంది కదా ఖచ్చితంగా. మరొక వచనంలోకి వెళ్దాం. కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం. కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనము. ప్రార్థన యందు నిలకడగా ఉండి, అదే కదా నేను చెప్తున్నాను. ఒక టైం పెట్టుకోండి. అది ఎవ్రీ సాటర్డేనా, లేకపోతే ఎవ్రీ ఫ్రైడేనా, లేకపోతే మీకు కుదిరినటువంటి ఒక సమయంలోనా, లేకపోతే సండేస్లోనా, ఇప్పుడు ఒక టైం పెట్టుకోండి. నిలకడగా ఉండండి. ఒక ఇష్యూ పెట్టుకోండి, నిలకడగా ఉండి ప్రార్థన చేయండి. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండుడి. మరియు నేను ఇంకా అదంతా మీకు చాలా విషయాలు ఉంటాయి, బట్ ఫస్ట్ మనం ఏం చేయాలంటే ప్రార్థన యందు నిలకడగా ఉండాలి. మార్కు సువార్త 11వ అధ్యాయం 24వ వచనము. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లను పొంది ఉన్నారని నమ్ముడి. చాలా పెద్ద టాస్క్ ఇది, చాలా పెద్ద ఛాలెంజింగ్ వర్డ్ ఇది. అడుగుతున్నవన్నీ దొరికేసిని ఆల్రెడీ మనం పొందేసామని మనం ఎలా నమ్మాలి?
హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఇప్పుడు జనరల్గా ఏమనుకుంటారంటే నాకు ఒక BMW కారు కావాలి, లేకపోతే నాకు డబ్బులు కావాలి, నగలు కావాలి. ఇది కాదు. మనము క్రైస్తవులము. భూమి మీద ఉన్నటువంటి విషయాల గురించి కాదు మనం అడగవలసింది. బంధకాల్లో ఉన్నప్పుడు ఆ బంధకాల్లో నుండి, ఆ శ్రమల్లో నుంచి విడుదల దయచేయమని అడగాలి. పైనున్న వాటినే వెతకాలి మనము. అంతేగాని ఇహలోక సంబంధమైనటువంటి ధనము కోసము, లేకపోతే నగల కోసము, ఆస్తుల కోసము కాదు మనం అడగాల్సింది. ప్రతి క్రైస్తవుడికి కూడా కొన్ని బంధకాలు ఉంటాయి, కొన్ని ఇబ్బందులు ఉంటాయి, కొన్ని బలహీనతలు ఉంటాయి, కొన్ని అన్కండిషనల్ లేకపోతే కొన్ని అనుకోనేటువంటి సిచ్యువేషన్స్ ఎదురవుతాయి. వాటి నుంచి బయటపడటానికి ప్రార్థన మనకు ఉపయోగపడుతుంది. అందుకని నాకు డబ్బులు ఇచ్చేయండి, నాకు కోటీశ్వరుని అయిపోవాలి, నాకు ఎక్కువ డబ్బులు రావాలి, అది కాదు. అది అసలు బైబిల్ ఎక్కడ టీచ్ చేయట్లా. అది ఎక్కడ బైబిల్ టీచ్ చేయట్లా అసలు. అలాంటి విషయాల గురించి కాదు. దేవుడు భూమి మీద కూడా ఆశీర్వదిస్తాడు. ఆయనకి ఎప్పుడైతే నీకు ఏదైతే అవసరత ఉన్నదో అవసరతను దేవుడు ఇస్తాడు, కానీ దాని గురించే మనం ప్రార్థన చేయకూడదు. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 12వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 12వ వచనం. నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై. శ్రమయందు ఓర్పు గలవారై. ఒకసారి మేము నెదర్లాండ్స్ ఉన్నప్పుడు నా మెంటర్ ఒక అతను ఉంటే ఆయన అడిగాను, సార్ కొన్ని ఇష్యూస్ పోవట్లేదు కదా, చాలా ప్రేయర్ చేస్తున్నామంటే అతను ఏం చెప్పాడంటే, నేను 20 సంవత్సరాల నుంచి ప్రేయర్ చేస్తున్నాను, నా ఇష్యూస్ కూడా క్లోజ్ అవ్వలేదు, కానీ నాకు ఒక హోప్ ఉంది, దేవుడు ఖచ్చితంగా ఆ ఇష్యూస్ని క్లోజ్ చేస్తాడని నాకు నమ్మకం, కానీ దానికి తగిన సమయం రాలేదని చెప్పాడు నా మెంటర్. కొన్నిసార్లు అనిపిస్తుంది, మోషే 40 సంవత్సరాలు ఎలా బ్రతికాడో మనకు తెలుసు, కానీ తన లైఫ్ ఒక్క రోజులో చేంజ్ అయిపోయింది. మళ్ళా 40 సంవత్సరాలు తను వేరే పరిస్థితుల్లో బ్రతికాడు. మరి చివరి 40 సంవత్సరాలు మరలా మరొక పరిస్థితిలో బ్రతికాడు. మరి మోషేకి దేవుడు అంటే తెలీదా? మోషేతో దేవుడు ప్రతి విషయాన్ని చెప్పలేదా? మోషే దేవునితో కలిసి నడవలేదని నడిచాడు. భూమి మీద ఉన్నటువంటి సంపద కోసం, భూమి మీద ఉన్నటువంటి సుఖ సంతోషాల కోసం కాదు ప్రార్థన. నువ్వు ఏదైతే ఒక కండిషన్లో ఉన్నావో, ఒక బ్యాడ్ సిచ్యువేషన్లో ఉన్నావో, ఆ సిచ్యువేషన్ నుంచి బయటకు తీసుకురమ్మని దేవుడిని అడగాలి. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఒక బలహీనతలో ఉన్నావు. చాలామంది కుర్రాళ్ళు లేకపోతే ఈ రోజుల్లో చూస్తే ఆల్కహాల్కి బాగా ఎడిక్ట్ అయిపోతున్నారు. సో వాళ్ళు బయటికి రావాలనుకుంటారు, లేదా బయటికి రాలేని కండిషన్ ఉంటుంది. నువ్వు ప్రేయర్ చేయి, దేవుడు బయటికి తీసుకొస్తాడు. నువ్వు డెఫినెట్గా ప్రేయర్ చేయి, సీక్రెట్గా చేసుకో ప్రేయర్, ఎవరికి చెప్పొద్దు. నువ్వు సిగ్గుపడుతూ ఉంటే నువ్వు సొంతగా ఎక్కడికన్నా బయటికి ప్రయాణం చేసి వెళ్తున్నప్పుడు, లేకపోతే సరదాగా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు దేవుడిని అడుగు, ఈ సిచ్యువేషన్ నుంచి, ఈ బలహీనత నుంచి నన్ను బయటికి తీసుకురామని దేవుడిని అడుగు, దేవుడు తీసుకొస్తాడు. నువ్వు అడగాలి కదా, నువ్వు ఫస్ట్ దేవుడిని అడగాలి కదా. అడగకపోతే ఎలాగా? 12వ అధ్యాయం 12వ వచనంలో అదే మనం చూస్తున్నాం. నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండుడి. ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండాలి. ఒకసారి చేసి వదిలేయటం కాదు. యవ్వన వయసులో ఉన్నటువంటి వారు మీరు ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. బలము ఉడికిపోయిన తర్వాత, సమయం అయిపోయిన తర్వాత కాదు. ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో మంచి ఆశీర్వాదాలు పొందుకుంటాం కదా. మరి మనం ఎందుకు లేట్ చేయాలి? లైఫ్ చాలా ఉంది. అఫ్కోర్స్ చాలా చిన్న లైఫే కాదంటలా, కానీ దేవునితో గడపాల్సినటువంటి సమయం కూడా చాలా ఉంది మనకి. అలాంటప్పుడు మనం ప్రేయర్ చేయకపోతే ఎట్లా? ప్రేయర్ చేయకుండా మన జీవితాలు మనం ముందుకు తీసుకెళ్తాం కరెక్ట్ కాదు కదా. మీకు ఒక వచనం చూపిస్తాను. నేను యాకోబు రాసిన పత్రికలో 1వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుతున్నాను. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనిడి. అట్లా కంప్లీట్ రాంగ్గా ఉంది కదా మనకి వచనం. అసలు ప్రాబ్లమ్సే ఉండకూడదు అని కదా మనం చాలామంది అనుకుంటాం. అట్లా కాదు. సమ్టైమ్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇంతకుముందు చెప్పాను కదా, కొన్నిసార్లు ఇయర్స్ చేసినా సరే ఆ ప్రాబ్లమ్స్ క్లియర్ అవ్వవని చెప్పాను కదా. ఇక్కడ అదే చెప్తున్నాడు దేవుడు, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధమైన శోధనలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకొనుడు. మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయంలోనైనాను కొదువలేని వారినై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. ఓర్పు తన క్రియను అది కొంచెం పేషెన్సీ ఉండాలి క్రిస్టియానిటీ అంటే. అలా అనగానే అయిపోయేది కాదు. ఓర్పు తన క్రియని కొనసాగిస్తూ ఉండాలి. ఇట్ విల్ టేక్ సమ్ టైం.
ఆ టైంలో మనకు ఉపయోగపడే ఒకే ఒక్క సాధనం ఏంటంటే ప్రార్థన. చాలామంది అనుకుంటారు, ఏమండి నేను ప్రార్థన చేస్తానంటే దేవుడు నాకు డబ్బులు ఇట్లేదండి అంటారు. చూడండి, ఒక మాట చదవండి, 9వ వచనం చదువుతున్నాను. చూడండి, 9వ వచనం చదువు. దీనుడైన సహోదరుడు, ఈ ఒక్క విషయం మీరు జ్ఞాపకం పెట్టుకోండి, మీరు ఆలోచన చేయండి. కొంచెం చదువుకున్న పిల్లలు ఎవరుంటే కొంచెం ఆలోచన. దీనుడైన సహోదరుడు తనకు కలిగిన ఉన్నత దశయందు అతిశయింపవలెను. క్వైట్ ఆపోజిట్ వచనం ఇది. దీనుడైన సహోదరుడు తనకు కలిగిన ఉన్నత దశయందు, అదేంటి దీనుడంటే అతనికి ఏమి లేదని కదా, కానీ అదే ఉన్నత దశ దేవుని యొక్క కోణంలో, అదే ఉన్నతమైన దశ. అలాగే దాని కంటిన్యూషన్, ధనవంతుడైన సహోదరుడు తనకు కలిగిన దీన దశ యందు అతిశయింపవలెను. ధనవంతుడిదేమో అది దీన దశ, ధనవంతుడికి వచ్చేసి దీన దశ. తనని చూస్తే క్వైట్ ఆపోజిట్ కొన్ని. కానీ మనం దేని కొరకు ప్రార్థన చేస్తామంటే వీఆర్ ప్రేయింగ్ ఫర్ మనీ, దాని గురించి, లేకపోతే బాగా డబ్బులు రావాలని ప్రేయర్ చేస్తాం. అది హీన స్థితి. అది దేవుని చిత్తం ఏంటో తెలుసుకుని ప్రేయర్ చేయి. నువ్వు ఇష్యూస్లోనో ఆ ఇష్యూస్లోంచి బయటికి రావడానికి ప్రేయర్ చేయి. దేవుడు ఆ ప్రేయర్స్ని యాక్సెప్ట్ చేస్తాడు, వింటాడు ఖచ్చితంగా. ఈ వచనము లోకానికి కంప్లీట్గా ఆపోజిట్గా ఉంది. కావాలంటే ఒకసారి మీరు చదువుకోండి. దీనుడైన సహోదరుడు తన కలిగిన ఉన్నత దశ యందు అతిశయింపవలను, ధనవంతుడైన సహోదరుడు తనకు కలిగిన దీన దశ యందు అతిశయింపవలను. సో ధనవంతుడేమో ఇలా ఉన్నాడు, దీనుడేమో అలాగ ఉన్నాడు. లాజరు ధనవంతుడు, విన్నారు కదా. సో బైబిల్ వేరు, మనం లోకం వేరు, ప్రార్థన చేయాల్సినటువంటి ప్యాటర్న్ వేరు, దేని గురించి ప్రార్థన చేయాలో ఆ విషయాలు వేరు. మనము లోకానికి వేరే ఉన్నామనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మనం పౌరస్థితి పరలోకమందు ఉన్న అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అయినప్పటికీ మనం ఇంకా BMW కార్లు కావాలి అట్లా కాదు. నువ్వు ఏదైనా సిచ్యువేషన్లో ఉన్నావా, ఇబ్బంది పడుతున్నావా, దేవుడు ఆ సిచ్యువేషన్ నుంచి బయటికి తీసుకురావడానికి ట్రై చేస్తాడు. బట్ యూ హ్యావ్ టు ప్రే ఫర్ దట్. ఆ విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ మనం దేవుడిని ప్రార్థిద్దాం. ఖచ్చితంగా మనం చేసే ప్రార్థన దేవుడు వింటాడు అని అంగీకరించాలి అని మనము జ్ఞాపకం చేసుకోవాలి. వాక్యమైన మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి శుభాభివందనలు. మీకు ప్రార్థన చేసుకోవటం తెలియదని కాదండి, కానీ ప్రాక్టీస్ చేస్తున్నారో లేదో అనేది ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. వాక్యమైన మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి శుభాభివందనాలు. మా సేవ గురించి కూడా ప్రార్థన చేయమని ప్రాధాయపడుతూ ప్రార్థన చేసుకుని ఈ యొక్క కార్యక్రమాన్ని మనము ముగించుకుందాం. పరిశుద్ధ తండ్రి, ఈ యొక్క టీవీ ద్వారా తండ్రి నాయన ప్రార్థనా ఛానల్ ద్వారా నేను వాక్యాన్ని బోధించడానికి మీరు నాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైన అవకాశాన్ని బట్టి మీకే స్తోత్రాలు తండ్రి. మా అందరికీ తెలిసినటువంటి విషయాలే, కొత్త విషయం కాదు, కానీ చాలామంది ప్రాక్టీస్ చేయటం లేదు తండ్రి నాయన. ప్రార్థనని ప్రాక్టీస్ చేసేటువంటి మనసుని, ఆలోచనని మా అందరికీ దయచేయమని విజ్ఞాపన చేసుకుంటూ, ఎవరైతే ఒక కార్యక్రమాన్ని ఇంతసేపు చూశారో, ఎవరైతే వాక్యాన్ని విన్నారో వారిని, వారి కుటుంబ సభ్యులను ఆశీర్వదించి దీవించమని ప్రాధాయపడుతూ, మరొక తండ్రి యొక్క ప్రార్థనా టీవీని, ఆ యాజమాన్యాన్ని తండ్రి, అందులో పనిచేసే ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించమని విజ్ఞాపన చేసుకుంటూ, ఈ కొద్ది విన్నపాలు మా ప్రభువును మీ ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో నేను మిమ్మల్ని మిక్కిలి వినయంతో భయభక్తులతో అడిగి బ్రతిమలాడి వేడుకొంచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.